నెల్లూరు నగరాన్ని గంజాయి మరియు నేరరహిత నగరంగా మార్చే లక్ష్యంలో భాగంగా ఏఎస్పీ దీక్ష గారు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి అక్కడ గంజాయి నివారణకు తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగరంలోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లందరూ ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు విధిగా స్టేషన్లలో హాజరు కావాలని, వారికి అక్కడే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న టాప్ 10 రౌడీ షీటర్లలో ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గంజాయి మరియు డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధాన్ని ప్రకటించిన పోలీసులు యువతలో అవగాహన కోసం త్వరలోనే కోటమిట్ట నుండి చిన్న బజార్ వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రజలు గంజాయికి సంబంధించిన సమాచారాన్ని ఈగల్ క్లబ్ ద్వారా అందించాలని కోరుతూ రేపటి నుంచి వైన్ షాపులు, బార్లు మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ కార్డన్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆమె హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఐపీఎస్ దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈరోజు ఆఫ్టర్ క్రైమ్ రివ్యూ మీటింగ్ అండ్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ చిన్న బజార్ నేను ఇక్కడ బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కి తనిఖీ చేశాను. ఇక్కడ ఇఫ్ యూ ఫోకస్ మోర్ ఆన్ దిస్ ఏరియా హ్యాస్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత ఎన్టీఆర్ నగర్ అండ్ అదర్ సర్వపల్లి కెనాల్లో రౌడీ షీటర్స్ ఉంటారు. తర్వాత కొంచెం టెంపుల్స్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇక్కడ ఇది NH16కి బార్డర్ ఉంది. సో NH16 దగ్గర ఉంది కాబట్టి మోర్ పాసిబిలిటీ ఆఫ్ గాంజాయి మూవ్మెంట్. సో ప్రతి రాత్రిలో నేను పికెట్ పెడతాను, చెకింగ్ చేస్తాను. సో కంట్రోల్ డ్రగ్స్ మూవ్మెంట్. తర్వాత ఇక్కడ నేను పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్లో రిజిస్టర్స్ చదివాను. రిజిస్టర్స్ ఆర్ ఫౌండ్ అప్డేటెడ్, ప్రాపర్గా అప్డేటెడ్ ఉంది. సో చాలా స్టాఫ్ ఆల్రెడీ ఇన్ డిసిప్లిన్ అండ్ అలర్ట్. తర్వాత నేను వేరే రూమ్ చూశాను. ఆ రూమ్లో అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉంది. సీసీటీవీ కెమెరాస్ చాలా ఫంక్షనల్ ఉంది. సో కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ ట్రాన్స్పరెన్సీతో పాటు ఫంక్షనింగ్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇఫ్ ఐ టెల్ యూ అబౌట్ రౌడీ షీటర్స్, సో టాప్ 10 రౌడీ షీటర్స్కి డేటా చదివాను ఈరోజు సాయంత్రం. సో అవుట్ ఆఫ్ 10 రౌడీ షీటర్స్ 5 జైల్లో ఉన్నాడు, కడప జైల్లో ఉన్నాడు. 2 పని చేస్తారు అండ్ 3 రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ అటెండ్ అవుతారు. సో సంబశివరావు సిఐ బాలాజీనగర్ చాలా కంట్రోల్ పెట్టారా కాబట్టి ఇక్కడ పీస్ఫుల్, బికాజ్ కానీ చాలా రెసిడెన్షియల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో పీస్ఫుల్ అండ్ ప్రాపర్ లా అండ్ ఆర్డర్ ఇస్ దేర్. తర్వాత సీసీటీవీలో ఫోకస్ పెడతాను బికాజ్ రెసిడెన్షియల్ ప్లేసెస్లో కొంచెం హెచ్బి, కొంచెం థెఫ్ట్, స్నాచింగ్కి హై పాసిబిలిటీ ఉంది. సో వీ విల్ ఫోకస్ మోర్ ఆన్ ఇన్స్టాలింగ్ సీసీటీవీ. తర్వాత విల్ బీ సీయింగ్ ఫంక్షనల్ ఉందా లేదా, సో పని చేయలేదా, విల్ రెనోవేట్ దాట్ సీసీటీవీ. సో మెయిన్ పాయింట్స్ ఇఫ్ ఐ లిస్ట్ 2-3 పాయింట్స్, ఫస్ట్ ఈజ్ కంట్రోలింగ్ డ్రగ్ అబ్యూస్. సో నాకాబందీ, రాత్రిలో నాకాబందీ పెడతాను. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో ఫోకస్ పెడతాను. తర్వాత రౌడీ షీటర్స్ కంపల్సరీగా దే విల్ అటెండ్ పోలీస్ స్టేషన్స్. సో లైక్ అన్ని పోలీస్ స్టేషన్స్లో సండే ఆల్మోస్ట్ 11 AM we have rowdy sheeters counseling. But apart from that also on regular basis in Saindram we are focusing on rowdy sheeters movements and more rowdy sheets like those like పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంది అతనికి more rowdy sheets open చేస్తాను. తర్వాత this control on this residential places లో theft, snatching, property offences, bike offences. సో ఈ చాలా ప్రయారిటీలో ఫోకస్ పెడతాను. ట్రాఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్. సో నిన్న నవాపేట లిమిట్స్లో అక్కడ
మార్కెట్, ఫ్లవర్ షాప్, బస్ స్టాండ్, ఆతంకూర్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో టీమ్‌తో పాటు, ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌తో పాటు పర్సనలీ అనలైజ్ చేసి నేను 3, 4 సొల్యూషన్స్ చెప్పాను. ఆ 3, 4 సొల్యూషన్ ఈ వీక్‌లో పెట్టి తర్వాత వి విల్ మోడిఫై అండ్ అప్లై టు అదర్ ప్లేసెస్ ఆల్సో. సో, ట్రాఫిక్‌కి నా ప్రాధాన్యత అండ్ లైక్ ఇన్ ఆల్మోస్ట్ 1 మంత్ like we will be doing good in traffic under able leadership of our SP madam. ప్రతి సండే మేడం 11 గంటలకి రౌడీ షీట్ ఉంది. Yeah, prati Sunday all rowdy sheeters they attend police stations. Police stations they come to police stations at 11 a.m. All 6 police stations in town and proper counseling ఇస్తాను. ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి Top 10 rowdy sheeters లో almost 3 లో PD act. మేడం ఇప్పుడు గాంజా రాకుండా అరికట్టు నివారించింది. Ganja is like ki, see on Monday, most probably on Monday or Tuesday, we will be launching this drug awareness rally, cycle rally from Kotamita police station, Kotamita area, Chinna Bazar police station limits. Cycle rally, one is drug abuse, one is we have to control consumption. So Eagle Club unda, 1972 number unda, we have Eagle Inspector unda. So we have this proper infrastructure of police. తర్వాత రేపు నేను కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తాను. ఎక్కడ రేపు మార్నింగ్ చెప్తాను. బట్ అక్కడ రౌడీ షీటర్స్లో, గాంజాయిలో, ఆల్కహాల్లో, వేరే వేరే వైన్ షాప్స్లో ఫోకస్ పెడతాను. సో లైక్ ప్రాపర్లీ విల్ బి డూయింగ్. 3-4 days బ్యాక్ ఇది పీకాక్ బార్ ఉంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఓపెన్ ఎట్ 7 AM.